హాయ్ ఆల్, వెల్కమ్ టు విఆర్ టైలరింగ్స్. ఈ వీడియోలో డిజైనర్ స్లీవ్ ఏ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్ పొడవు వచ్చేసి మనకు 9 ఇంచెస్ అన్నమాట. ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8.5. మనకు కుట్లల్లోకి వచ్చేసి 2 ఇంచ్ అనేది తీసుకున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసి 6 ఇంచ్. ఈ విధంగా 2 ఇంచ్ అనేది మార్కింగ్ లోపలికి అనేది తీసుకొని ఇలా క్రాస్ పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత మనం అనేది మెయిన్ పీస్ అనేది తీసుకోవాలి. ఈ మెయిన్ పీస్ అనేది మనకు పొడవు వచ్చేసి 20 ఇంచెస్ అన్నమాట. విడ్త్ వచ్చేసి 18 ఇంచెస్. ఈ విధంగా మనకు 2 పీసెస్ అనేవి ఈ విధంగా తీసుకోవాలి. మెయిన్ పీస్ అనేవి ఇలా తీసుకున్న తర్వాత ఒకటి మాత్రం నేను చూపిస్తాను. ఉల్టా సీదా అనేది చెక్ చేసుకున్న తర్వాత మనము మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ మూల దగ్గర నుండి మనకు 4.5 ఇంచ్ దగ్గరికి మనం మార్క్ అయితే చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ మనకు దగ్గరికి ఈ విధంగా మనము సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఈ సేఫ్టీ పిన్ దగ్గర నుండి 2 ఇంచెస్కి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. చాలా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్ డిజైన్ అన్నమాట ఇది. ఇట్లా 1 ఇంచుకి మాత్రమే మార్కింగ్ చేసిన దగ్గర నుండి మనము ఇదివరకు ప్లీట్ అనేది పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు మనము ఇలా సేఫ్టీ పిన్స్ అనేది పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి మనకు మళ్ళీ 2 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇలా 6 ప్లీట్స్ అనేవి మనం తీసుకోవాలన్నమాట. సేమ్ ఇలా 6 ప్లీట్స్ అనేవి తీసుకొని మనం ఫోల్డింగ్ అనేది చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకొని సేఫ్టీ పిన్ అనేది పెట్టేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసుకోవడానికి 4 ప్లీట్స్ అనేది తీసుకోవాలన్నమాట. మనము 4 మెయిన్ పీసెస్ అనేవి తీసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఒక 6 ప్లీట్స్ అనేవి ఈ విధంగా తీసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇంకొక ప్లీట్ అనేది ఇలా పెట్టుకోవాలి. ముఖ్యంగా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవే కాదండి, ఇలాంటి మోడల్స్ అనేవి మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. బ్లౌజెస్ కానీ, హ్యాండ్ స్లీవ్స్ డిజైన్స్ కానీ, లట్కన్స్ కానీ వెళ్ళి చూడండి. ఇలా మనం ప్లీట్స్ అనేవి పెట్టేసుకున్న తర్వాత ఇంకొక హ్యాండ్ అనేది ఆపోజిట్గా మనం అనేది పెట్టుకోవాలన్నమాట. ప్లీట్స్ మనము స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎదురుగా ఉండే విధంగా ఇలా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ మూల నుంచి మళ్ళీ ఇలా వచ్చే విధంగా చూసుకొని మనం ప్లీట్స్ అనేవి సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్గా పెట్టుకోవాలి. ఇక్కడ 4.5కి మూల నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఈ విధంగా మనం ప్లీట్ అనేది సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 2 ఇంచ్ అనేది తీసుకొని ప్లీట్కి మనం సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా 2 అనేది ఇలా పెట్టుకున్న తర్వాత మనం అనేది ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలా ఎదురు ఉండేటట్లు చెక్ చేసుకుని మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా 1 ఇంచ్కి వచ్చే విధంగా మనం అనేది చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఈ మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకు స్టిచ్చింగ్ అనేది స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటూ గ్యాప్ అనేది ఒకే విధంగా వచ్చేటట్లు చూసుకుని మనము స్లీవ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్కున్న ఈ వేస్ట్
పీస్ అంతా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత అటు సైడ్ కూడా మనము చెక్ చేసుకుని ఈ విధంగా చూసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుని ఇక్కడ ఈ ప్లీట్స్ అనేవి అటు ఇటు కదులుతాయి కాబట్టి మనం చెక్ చేసుకుని మళ్ళీ ఇదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఒకే లెవెల్లో ఉండేటట్లు మనము అది ఆ హ్యాండ్ ఈ రెండు టూ సైడ్స్ కూడా మనం ఒకే విధంగా ప్లీట్ అనేది మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒకే లెవెల్లో వచ్చేటట్లు చెక్ చేసుకుని ఇది స్లీవ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా స్ట్రైట్గా ఇప్పుడు అనేది ఈ హ్యాండ్ని ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం అనేది ఇక్కడ ప్లీట్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి కరెక్ట్గా వస్తున్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఇట్లా చెక్ చేసుకుని మనము అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చాలా బ్యూటిఫుల్గా ఈ హ్యాండ్స్ అనేవి ఉంటాయి. ఇలా చెక్ చేసుకుంటూ స్లీవ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, అవి కూడా చెక్ చేసుకుని మనకు ఈ విధంగా చూసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనకు కలిసే విధంగా మనం పెట్టేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇంకొక కుట్టు అనేది వేసుకుందాము. ఇప్పుడు ఈ సేఫ్టీ పిన్స్ అనేవి తీసేసుకోవాలి. లోపల సైడ్ ఉన్న సేఫ్టీ పిన్స్ అన్నీ కూడా రిమూవ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత లైనింగ్ అనేది తీసుకొని మనము చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కింద పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ఒకే లెవెల్లో ఉండేటట్లు మనము స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి. పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని ఇక్కడ మనం అనేది ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా సేఫ్టీ పిన్స్ అనేది తీసేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ పీస్ ఉంది కదా, అది మనం తర్వాత కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ అనేది చెక్ చేసుకున్న తర్వాత మనం తీసేసుకోవచ్చు. ఈ విధంగా ఒకే లెవెల్లో ఉండే విధంగా చెక్ చేసుకుని ప్లీట్స్ అనేవి ఇలా జారిపోయినట్లయితే మళ్ళీ మనము చెక్ చేసుకుని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది మనము ఐరన్ చేసుకోవాలన్నమాట. ఈ ప్లీట్స్ అనేది ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇట్లా నీట్గా ఫోల్డింగ్ అనేది వచ్చేస్తాయి. ఇక్కడ బ్యాక్ పార్ట్ కూడా నేను అనేది సెంటర్లో అటు ఇటు సెంటర్ అనేది ఉంది కదా, పడేటట్లు చెక్ చేసుకుని ఒకే వైపు కాకుండా ఫోల్డింగ్ అనేది మధ్యలో అనేది ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ మిడిల్ పార్ట్లో చెక్ చేసుకుని సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. కింద పైన ఇదే విధంగా సేమ్ మనకు కదలకుండా ఇలా పెట్టేసుకుని మనము పెద్ద కుట్టు అనేది పెట్టేసుకుని మనకు ఈ విధంగా హ్యాండ్ని లైనింగ్తో అతికించుకోవాలన్నమాట. మొత్తం కూడా ఎడ్జ్కి అనేది లైనింగ్కి అటాచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ అనేవి చాలా బ్యూటిఫుల్గా ట్రెండింగ్లో ఉన్న స్లీవ్ డిజైన్ అన్నమాట. బిగినర్స్ ఎవరైనా ఉంటే చూసి నేర్చుకోండి. ఎడ్జ్కి అనేది అంతా ఇదే విధంగా మనం లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అనేది సైడ్స్కున్న ఈ పీస్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇలా సైజ్ చేసుకున్న తర్వాత కింద అనేది కట్ వర్క్ అనేది వస్తుందన్నమాట. అది ఎలా అనేది నేను చూపిస్తాను. ఇలా మనకు చంక దగ్గర కచ్చా పీస్లు అనేది పెట్టుకోవాలి గుర్తు కోసము.
మిడిల్ పార్ట్లో కూడా ఇదే విధంగా మనం కచ్చా పీస్ అనేది పెట్టుకొని మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ అనేది నేను ఇలా వస్తుందన్నమాట. మొత్తం ఐరన్ ప్లేట్స్ అంతా చూడండి ఎంత నీట్గా ఫోల్డింగ్ అనేది ఉందో. కొంచెం క్రష్డ్ క్లాత్ లాగా కాకుండా మనకు ఐరన్ చేసినా కూడా నీట్గా ఉండేటట్లు క్లాత్ అనేది చెక్ చేసుకుని ఆ క్లాత్ అనేది తీసుకోవాలి మనము. ఇంకొక హ్యాండ్ అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ. ఇలా మనకు మధ్యలో అనేది ఒకే యాజ్ ఇట్ ఈస్గా మనం ప్లీట్స్ అనేవి కలుపుకునే విధంగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నేను పేపర్ క్యాన్వాస్ అనేది తీసుకున్నాను. ఈ క్యాన్వాస్ని మనం కట్ వర్క్ స్కాలప్ డిజైన్ అనేది కింద పాటు వచ్చే విధంగా చెక్ చేసుకుందాము. ఈ విధంగా నేను 1 ఇంచ్ వెడల్పు హైట్ కానీ 1/2 ఇంచ్ హైటు 1 ఇంచ్ వెడల్పులో నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్న స్కాలప్ని ఇలా ఒక గీత 1/2 ఇంచ్కి ఒక గీత అనేది గీసుకున్న తర్వాత ఇట్లా మనం అనేది మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది కటింగ్ చేసుకోవడం కోసం. ఇక్కడ నుంచి మనకు 1 ఇంచ్ కుట్లలోకి వచ్చే విధంగా ఉంచుకొని మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక 1/2 ఇంచ్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఈ అవుట్లైన్ అంతా ఉంది కదా, షేప్ అనేది నీట్గా వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ స్కాలప్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కాబట్టి నేను అనేది ఇలా డిజైన్ అనేది చేస్తున్నాను. డిజైనర్ స్లీవ్ ఇది. ఈ విధంగా అవుట్లైన్ మొత్తం కూడా మనకు మార్కింగ్ అయితే ఎక్కడుందో అది దాని వరకు మనము కటింగ్ అనేది చేసుకోవాలి. ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఇలా మనం చేసుకుంటే అలా నేర్చుకుంటే అలా వస్తుందన్నమాట. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం 1 ఇంచ్ వెడల్పు అన్నమాట ఇది మొత్తం టోటల్గా. ఇలా మనం తీసుకుని లైనింగ్ అనేది ఐరన్తో మనం అతికించుకోవాలండి. ఇలా అతికించుకున్న తర్వాత మెయిన్ పీస్ అనేది సేమ్ ఇదే యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాలి. మెయిన్ పీసెస్ అనేవి తీసుకుందాము. ఇలా మెయిన్ పీస్ అనేవి 2 హ్యాండ్స్కి సరిపడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఒక హ్యాండ్కి అనేది మనం స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను నేను. ఇలా మెయిన్ పీస్ మీద పెట్టి లైనింగ్ పీసు ఈ ఐరన్ క్యాన్వాస్ అనేది మనం ఈ విధంగా పెట్టి ఎడ్జ్కి అన్నమాట క్యాన్వాస్ మీద పడకుండా కింద మాత్రమే రౌండ్ షేప్ ఏదైతే మనం స్కాలప్ డిజైన్ కటింగ్ అనేది చేసుకున్నామో అక్కడ నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా చెక్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది మనం రివర్స్ చేసినప్పుడు నీట్గా వస్తుందన్నమాట. చిన్న కుట్ అనేది పెట్టేసుకుని మనము ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. పైన ఐరన్ అనేది నీట్గా కటింగ్ చేసుకొని ఐరన్ అనేది చేసుకుంటే మనకు పై కుట్ అనేది అవసరం లేకుండా చిన్న కుట్ అనేది పెట్టేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. కొంచెం లేట్ అయినప్పటికీ నీట్ ఫినిషింగ్ అనేది చేసుకోవాలి. ఇలాంటి డిజైన్స్ అనేవి మన ఛానల్లో ఇంకా ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేసి చూసి నేర్చుకోండి. అలాగే కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ అనేది ఒక పాదం అంత వెడల్పుతో మనకు క్లాత్ అనేది ఉంచుకుని మనం కటింగ్ అనేది రౌండ్ షేప్తో ఈ షేప్ అయితే ఏదైతే ఉందో ఆ షేప్లో మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ స్కాలప్ దగ్గర థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా మనము ఇట్లా కచ్చాలు అనేది పెట్టేసుకోవాలి. మొత్తానికి ఇలా పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ మనకు కచ్చాలు అనేవి పెట్టుకోవాలి. నీట్గా తిరుగుతుందన్నమాట.
ఇప్పుడు ఉల్టా అనేది నీట్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనము ఫినిషింగ్ అనేది మన హ్యాండ్తోనే కొంచెం నీట్గా మనము ఫోల్డింగ్ అనేది చేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఈ స్కాలప్ డిజైన్ అనేది. నిదానంగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనము ఫస్ట్గా లైనింగ్ సైడ్ అనేది ఐరన్ చేసుకోవాలి. తర్వాత మెయిన్ పీస్ మీద ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇలా ఐరన్ చేసుకోవాలి. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నేను అనేది లాస్ట్కు ఒక పెద్ద కుట్ట అనేది పెట్టేసి అంటించుకుంటున్నాను అన్నమాట లైనింగ్కి. ఇలా అతికించుకున్న తర్వాత మనకు కావాల్సినంత వెడల్పులో పెట్టుకుని మనం సైజ్ అనేది చేసుకోవాలి. ఇలా సైజ్ చేసుకున్న తర్వాత హ్యాండ్కి సెంటర్ చూసుకుని ఒక కచ్చా అనేది పెట్టేసుకొని సెంటర్ నుండి మనము మార్జిన్ అనేది చూసుకుని హ్యాండ్కి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా మనం అనేది చెక్ చేసుకుని ఈ విధంగా వచ్చేటట్లు చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత స్టిచ్ అనేది చేసుకోవాలి. ఒక పాదం అంత వెడల్పులో మనకు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకొని మనం లోపల సైడ్ అనేది ఓవర్లాక్ ఇంటర్లాక్ చేసుకుంటే ఈ పీస్లు అనేది లేకుండా ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు అనేది మనము ఈ విధంగా తిప్పేసుకొని ఇక్కడ లేస్ అనేది యాడ్ చేస్తాను. నేను లేస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే మనం ఇలాగైనా కూడా ఉంచుకోవచ్చు. నేను అనేది లేస్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. ఈ విధంగా మనకు అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ అనేది గోల్డ్ కలర్ పూసలతో నేను అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ 6 ప్లీట్స్ అనేవి ఉన్నాయి కదా, ఒక 6 అనేది మనము గోల్డ్ కానీ ఇక్కడ మనకు శారీకి మ్యాచ్ అయ్యే విధంగా పూసలు అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. నేను అనేది గోల్డ్ ఫాల్స్తో ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. మొత్తము స్టిచ్చింగ్ అయిన తర్వాత లాస్ట్లో మీకు చూపిస్తాను. బ్లౌజ్కి చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ స్లీవ్స్ అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ మనకు సెంటర్ అనేది వచ్చింది కదా, ఇక్కడ మనం అనేది ఈ ఫాల్స్తో డిజైన్ చేసుకోవాలి. ఈ డిజైన్ అనేవి యంగర్స్కి ఎవరికైనా కూడా చాలా బాగుంటాయండి. ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న స్లీవ్ డిజైన్ అన్నమాట ఈ డిజైన్. ఈ విధంగా 6 అనేవి గోల్డ్ పూసలతో నేను అనేది ఫినిషింగ్ అనేది ఇచ్చాను. బ్యాక్ సైడ్ మాత్రము ఒక నాట్ అనేది వేసుకోవాలి. మనకు పూస అనేది స్టాండర్డ్గా ఉండడం కోసం మనము నాట్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 6 అనేది మనము బీడ్స్ ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత హ్యాండ్కి అనేది మనము స్టిచ్ చేసుకోవచ్చు. బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ చాలా బాగుంటాయి. మొత్తం అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇలా రెడీ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట.
ఈ విధంగా నేను అనేది లేస్ అనేది అటాచ్ చేశాను. ఇలా ఉందన్నమాట హ్యాండ్ మొత్తం కూడా. నేను బ్లౌజ్కి స్టిచ్చింగ్ చేసిన వీడియో అనేది ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ అనేది రెడీ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి అటాచ్ చేశాక నేను వీడియో అనేది చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి డిజైన్స్ చూసి నేర్చుకోండి. ఈ విధంగా హ్యాండ్కి మనం అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంటాయన్నమాట. ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.